హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వర్షిప్ కాన్ఫరెన్స్కి నేను వెళ్ళడానికి చాలా ఆటంకాలు వచ్చినాయి. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్తో వెళ్తాను అనుకున్నాను. తను లాస్ట్ మినిట్లో మీటింగ్ ఒక 2 days ఉందనగా హ్యాండ్ ఇచ్చాడు. నెక్స్ట్ ట్రైన్స్ బుక్ అవ్వలేదు, బస్సెస్ బుక్ అవ్వలేదు, చాలా ట్రై చేసాం. ఇంక అప్పటికప్పుడు ఆ రోజు అంతకు ముందు రోజు కూడా నేను డ్రాప్ అయిపోతాను డాడు, ఎలాగో మంది ఉంది కదా. ఇంకా మనసంతా ఫుల్ హెవీగా అయిపోయింది. ఇంకా ప్రార్థన చేసి ఏం యూజ్, అసలు అబ్బో చాలా అనుకున్నా. ఒక రకంగా చెప్పాలంటే తిట్టుకున్నాను. అంటే నేనైతే ప్రేయర్లో ఆనందించే వ్యక్తిని కాదు, ఓన్లీ వర్షిప్ చేసే వ్యక్తిని, ఓన్లీ వర్షిప్లో ఆనందించే వ్యక్తిని. వర్షిప్ కూడా కాదు, మ్యూజిక్, ఓన్లీ మ్యూజిక్. ఎంతంటే ఇంకా మ్యూజిక్కే నా లైఫ్, ఇంకా మ్యూజిక్కే అన్నట్టు. ఇంతకుముందు ఎంతగా సినిమా పాటలు వినేవాడినో, ఆ తర్వాత రాజన్న ద్వారా ఈ దేవుని పాటల్లోకి రావడానికి సహాయం చేశాడు దేవుడు. అలాగే అప్పుడు రిపీటెడ్ కాన్ఫరెన్స్ పెట్టారు, గుర్తుందా? సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా పాట కూడా వినలేదు. అండ్ ఈ ఫస్ట్ 2 days నేను వెళ్ళిన ఫస్ట్ 2 days అయితే నాకేం అనిపించలేదు. ఎలాగో ప్రతిసారిలాగే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ప్రేయర్ చేసే టైంలో కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇలాగే మ్యూజిక్ పెడతా ఉంటారు కదా, సో ఆ టైంలో కూడా నేను సాంగ్ పాడుకుంటూ ఉండేవాడిని. సో నేను యాక్చువల్గా నిన్న వచ్చేసేవాడిని. ప్లాన్ ఏంటంటే 29-30 అక్కడ ఉండి 31st కల్లా ఇక్కడ ఉండి అమరావతి వెళ్దామని నా ప్లాన్. ఆ రోజు మొన్న నైట్ ఆల్మోస్ట్ 11:30 అయింది ఇంటికి వెళ్ళేటప్పటికల్లా. అసలు ఎంత చలి అంటే 2 overcoats వేసుకున్నా సరే నాకు చలి ఆగలేదు. అండ్ అలాగే ఇంటికి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నా, కానీ ఒక 5-10 minutes తర్వాత ఇంకా స్టార్ట్ అయింది నాకు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం. అబ్బో అసలు 2:30కి డాడీ వాళ్ళకి ఫోన్ చేస్తే డాడీ ఏమో ఫోన్ ఎత్తట్లా. తాతగారు చేశాను, నిద్ర లేపేసా పాపం. అప్పుడు చేసి ప్రేయర్ చేయించుకున్నా. మమ్మీకి చేస్తుంటే మమ్మీ ఎత్తట్లా. ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ డాడీకి చేసి ప్రేయర్ చేస్తే ఇంకా అలాగే పడుకున్నాను. ఉదయం లేచేటప్పటికల్లా 50-50గా ఉంది. ఇంకా ఎలాగన్నా వెళ్ళాలని, అసలు నాకు ఇట్లా లేచి ఇంత ఇంచ్ వెళ్ళడానికి కూడా నాకు అస్సలు ఓపికే లేదు. అలాంటిది నేను ఎలాగన్నా ఈరోజు వర్షిప్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. లాస్ట్ డే, ఫైనల్ డే 3 నుంచి 12:30 దాకా జరుగుద్దని చెప్పారు. అయితే నేను 2 వరకు కూడా అసలు నాకు ఆ ఒంట్లో అసలు ఓపికే లేదు. ఇంకా 2కి ఎలాగైనా ర్యాపిడో బుక్ చేసుకొని బయలుదేరాను. ఇంకా ఏదైతే అదైందని వెళ్ళా. గ్రౌండ్లోకి వెళ్ళా, ఇంకా ఓపిక లేదు. ఒక్కసారి సాంగ్ స్టార్ట్ చేశారు, ఏమైంది గెంతుతానే ఉన్నా. అసలు వర్షిప్ అంటే ఏంటో నిన్న చూశాను. ఇప్పుడు వరకు మ్యూజిక్ అనుకున్నాను, కానీ నిన్న దేవుడు బలంగా మాట్లాడాడు. మనుషుల మీద ఆధారపడుతున్నావు నువ్వు, దేవునికి నువ్వు ఎలా థ్యాంక్స్ చెప్తున్నావు, ఇన్ని మేలులు చేశాడు నీ పట్ల, అసలు నువ్వు ఎలా కృతజ్ఞత చెల్లిస్తున్నావు, నువ్వు అసలు వెలుగులో ఉన్నావా? నాకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా కారిపోతూ ఉన్నాయి. ఒక తెలియని బాధ, ఎందుకో నాకు తెలీదు. వర్షిప్లో ఫస్ట్ టైం నేను ఏడ్చి, దేవా నన్ను మార్చండి, ఈ జీవితం నాకొద్దు, 2026 నుంచి అయినా మీ చేతిలో వాడబడాలి అని ఆల్మోస్ట్ 1 hour పాటు కంటిన్యూస్గా కన్నీళ్లతో ప్రార్థన చేశాను. ఫస్ట్ టైం అంతసేపు. అండ్ నిన్న బ్యూటిఫుల్ సీన్స్, క్యాండిల్ లైట్ సర్వీస్ కానీ అలాగే జరిగిన ప్రతి ఒక్కటి. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అండ్ రాబర్ట్ అన్నకి చాలా మంచి మనసు ఇచ్చాడు దేవుడు. అండ్ ఆ అన్న స్టేక్ కూడా ఏర్పాట్లు చేశాడు. అండ్ అలాంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికే స్తోత్రం. అండ్ అలాగే ఈరోజు వచ్చే ఉద్దేశం కూడా లేదు,
నేను ఈరోజు హోమ్ కన్వెన్షన్లోకి వెళ్ళిపోదాం నర్సింగ్లో అని అనుకున్నాను. ఇంకా నైట్ 2కో ఏమో డాడీకి ఫోన్ చేసి, డాడీ నేను స్టార్ట్ అవబోతున్నాను అని చెప్పా. ఇంకా మళ్ళీ ర్యాపిడో బుక్ చేసా. అప్పుడు ర్యాపిడో బుక్ అవ్వాలా 2కి. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి రాబర్ట్ అన్నకు ఫోన్ చేస్తే, అన్న వెళ్తున్నానన్నా, ఈ టైంలో బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏమైనా ఉంటాయంటే ఒక బస్ స్టాండ్ పేరు చెప్పారు, NGBC ఏదో సంథింగ్. అయితే అక్కడికి వెళ్ళి దొరుకుతాయి అన్నారు. ఇంకెళ్ళాను. ఇంకెళ్ళి ఆల్మోస్ట్ 3:34 ఆ టైంకి బయలుదేరాను. అండ్ 9 కల్లా ఇక్కడ క్షేమంగా చేరాను. అండ్ నా గురించి కూడా మీరు ప్రేర్ చేయండి. మళ్ళీ అదే పాపలోకానికి పాత జీవితానికి వెళ్ళకుండా దేవునిలో ఇంకా ఎదిగి వాడపడాలని మీరు ప్రార్థన చేయండి. అండ్ నా స్వరం కూడా సినిమా పాటలకు కాకుండా ఓన్లీ దేవుని పాటలకే వాడపడాలని మీరే ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి తను చెప్పినట్లుగా నిజంగానే తను వెళ్ళడం ఫస్ట్ అయితే నాకు ఇష్టం లేదు. అంటే వాళ్ళకి కాలేజ్ ఉంది, క్లాసెస్ ఉన్నాయి, తనతో అవన్నీ నేను బయటికి ఏం చెప్పలేదు. ఆ తర్వాత కూడా సరే వాళ్ళ ఫ్రెండ్ వస్తాడని చెప్పి అన్నాడు. నేను జస్ట్ ఆలోచిస్తున్నాను అంతే, అంతకు మించి నేను ఇంకేమీ మాట్లాడలేదు. వాళ్ళ ఫ్రెండ్ సడన్గా డ్రాప్ అయిపోయాడు అనుకున్నాను. ఎందు గురించి అంటే ఎప్పుడూ ఒక్కడినే ఎక్కడికి పంపించింది లేదు. నేను అది చేసేస్తా ఇది చేసేస్తా అంటూ ఉంటాడు, కానీ తనకు బయట ఏ నాలెడ్జ్ లేదు. సో అక్కడ పరిస్థితుల్లో అక్కడేంటి పరిస్థితులు అనేవి నాకు తెలుసు. ఎందుకంటే రకరకాల న్యూ ప్లేసెస్లో నేను ఉండొచ్చాను కాబట్టి అక్కడ ఉండే ఛాలెంజెస్ ఎలా ఉంటాయో అవన్నీ నాకు తెలుసు. కాబట్టి మరి పిల్లల్ని అలాగా ఒంటరిగా అంత ఈజీగా పంపించదు. తను ఇంకా ఇంటర్మీడియటే కదా, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. సో ఇంకా మొన్న 10th అయింది. సో ఇవన్నీ నాకు ఉన్నాయి. అయితే తను చాలా మొండిపట్టు పట్టాడు, చాలా మొండిపట్టు. నేను అప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ స్వరం నాతో చెప్తుంది, నువ్వు పంపించు అని చెప్పాను. నువ్వు పంపించు అని చెప్పని ఆ స్వరం నాతో చెప్తుంది. ఆ విషయం వాడితో చెప్పలేదు. నేను నా మనసులోనే ఉంచుకున్నాను. అయితే థర్స్డే నైట్ అనుకుంటా తను ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత, నేను వెళ్ళలేడాడు, నేను వెళ్ళిపోతే మళ్ళా ఇక్కడ మన సంగతి ఎలాగా, మన ఇది మినిస్ట్రీ ఉంది కదా, నేను వెళ్ళనులే అని చెప్పేసి అన్నాడు. నాకు మనసులో దేవుడు చెప్పిందే గుర్తొస్తుంది నాకు. సో వాళ్ళ మమ్మీకి వెళ్ళటం ఇష్టం లేదు. నువ్వు వెళ్తే అలా కిట్టు మేము మిస్ అవుతాం నిన్ను బాగా అని చెప్పేసిందని ఎమోషనల్గా 4 మాటలు మాట్లాడగానే వాడు కూడా నేను ఉండిపోతానులే అన్నాడు. కానీ లోపల వాడు బాధపడుతున్నాడు. ఇంకా డిసైడ్ అయిపోయాడు. నన్ను అశోక్ కూడా చెప్పమన్నాడు. అశోక్ అన్నీ చెప్పేసాయి, టికెట్స్ తీసుకోవద్దని చెప్పేసి నేను కూడా బలవంతంగా చెప్తే నేను అశోక్ మెసేజ్ పెట్టాను. కానీ ఇంకా మరలా ఉదయం లేచిన తర్వాత ఊరికే ఒక మాట అన్నాను, మరి 30th వరకు ఉండి వస్తావా అని చెప్పేసి అన్నాను. వెంటనే సరే అన్నాడు. మరి నేను వెళ్ళన్నావు కదా అని చెప్పేసి అన్నాను. నాకు బాధగా ఉంది లోపల చాలా. అంటే మన కోసం వెళ్ళకూడదని చెప్పేసి అనుకున్నాను, కానీ నేను చాలా మిస్ అవుతాను అని చెప్పేసి అన్నాడు. సరే వెళ్ళు అయితే అని చెప్పి అన్నాను. ఏ టికెట్స్ దొరకలేదు. నిజంగా చాలా అద్భుతంగా దేవుడు మరి టికెట్ దొరకటానికి, అలాగే ఒక్క సీట్ తనకే దొరకటానికి ప్రభు ఎంతో సహాయం చేసిన. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆటంకాలే. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ అల్లుడు, సో తను ఉన్నాడని చెప్పి ధైర్యంతో పంపిస్తే తనకి లీవ్స్ ఇచ్చారు, తను వెళ్ళిపోయాడు. సో ఒక్కడే అయిపోయాడు అక్కడ. మళ్ళా అకామిడేషన్ ప్రాబ్లం కాదు, కానీ ఒక్కడనే ఉంచాలంటే భయం. ఇంకా తను కూడా నేను ఉంటాను అని చెప్పేసి నేను అంటాం. ఫస్ట్ రోజు అయితే నాకు తెలిసి మధ్యాహ్నం 2 సమోసా తిన్నట్టున్నాడు, సాయంత్రం ఏవో కొన్ని స్నాక్స్ తిన్నట్టున్నాడు. ఇంట్లో ఉంటే గంటకోసారి ఆకలి అంటాడు, గంటకొకసారి. అంత ఆకలేసేవాడు ఎలా తట్టుకుంటున్నాడు అని చెప్పి అనిపించింది. మా అక్క ఒక మెసేజ్ పెట్టింది,
వాడి ప్యాషన్ చూస్తుంటే నాకు చాలా ఇంప్రెసివ్గా ఉందిరా. దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు వాడిని, ఎంతగా వెళ్తున్నాడు వాడు అని చెప్పేసి. ఆ తర్వాత రోజు కూడా భోజనం చేయలేదు, ఒక పూట చేసినట్టున్నాడు. నిన్న కూడా అంతే. అంటే తిండి తిప్పలు లేకుండా, ఈ విషయం నేను చాలా సంతోషిస్తున్నాను, తిండి తిప్పలు లేకుండా దేవుని కోసం వెళ్ళాడు. హల్లెలూయా. సో అది మ్యూజిక్ అయి ఉండొచ్చు. దేవుడు ఒక్కొక్కరిని పట్టుకునే విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరికి ఎలాగా గాలం వేయాలో దేవునికి తెలుసు, ఎవరు దేనికి పడతారో దేవునికి బాగా తెలుసు. సో అలాగ వాడు మ్యూజిక్ పడ్డాడు. హల్లెలూయా. సో నిన్న తెల్లవారుజామున కాల్ చేశాడు. నేను సాక్ష్యం చెప్పొచ్చా అని చెప్పి అడిగాడు. చెప్పు తప్పకుండా అని చెప్పేసి అన్నాను. సో ఇప్పుడు మీతో పాటు నేను కూడా వింటా ఉన్నాను. మరి దేవుడు మరి చివరి రోజు మరి దర్శించిన విధానాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి తన నిమిత్తం ప్రార్థన చేయండి. చదువు కన్నా అన్నిటికన్నా కూడా నాకు కావాల్సింది వాడు దేవుని చేతిలో వాడబడాలి. హల్లెలూయా. చదువుకోవాలని నాకు చాలా ఇష్టం, ఉన్నతమైన చదువు అంటే ఇంకా ఇష్టం. సో వాటన్నిటికన్నా కూడా దేవునికి ఉపయోగపడటం ఇంకా ఇష్టం. హల్లెలూయా. మరి అటువంటి ఉన్నతమైన కృప దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించండి.